దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ముగిశాయి. పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టి సమాధానం ఇచ్చింది. కేంద్రం ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లోని 259 లొకేషన్స్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అత్యవసర సమయం వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలనే అంశంపై మాక్ డ్రిల్స్ నిర్వహించారు పోలీసులు. దాదాపు 50 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి మాక్ డ్రిల్ పిలుపు మేరకు ప్రస్తుతం న్యూఢిల్లీలో ఎన్డీఎంసీ బిల్డింగ్లో మాక్ డ్రిల్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బలగాలు పూర్తిగా ఈ ఎన్డీఎంసీ బిల్డింగ్కు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో సహాయక కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక ఉత్పన్నమైతే ఎట్లాంటి సహాయక కార్యక్రమాలు చేపట్టాలనే దానిపైన పూర్తిగా ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ ఆపరేషన్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఒక మాక్ డ్రిల్ లాగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేది కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బలగాలు ఈ ఎన్డీఎంసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కు చేరుకొని వారు ఫుల్ డ్రెస్ తోటి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఏదైనా విపత్తు లాంటి సమస్య కనుక ఉత్పన్నమైనట్లయితే వాటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, వాటికి సంబంధించి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే దానిపైన ప్రస్తుతానికైతే మాక్ డ్రిల్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా బాంబులతో దాడి చేసినట్లయితే వాటర్ స్ప్రింక్లర్ తోటి వాటికి సంబంధించినటువంటి ఫైర్ని ఆపేందుకు ఈ డ్రిల్ అనేది కూడా ఉపయోగిస్తున్నారు. ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్లకు సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు అనేది కూడా జారీ చేసింది. 244 జిల్లాల్లో వీటికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. వాటికి సంబంధించినట్టుగానే ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా ఏదైనా గాయాల పాలైనట్లయితే వారిని ఇలా మన విజువల్స్లో చూపెట్టినట్టుగా వారికి వైద్య చికిత్స అనేది కూడా అందించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. మొత్తంగా ఇది 3 బిల్డింగ్స్ ఉన్నాయి. 3 బిల్డింగ్స్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన డ్రిల్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఉత్పన్నమైతే వాటికి సంబంధించి మెజర్మెంట్స్ తీసుకునేందుకు, అంటే ఎన్డీఆర్ఎఫ్ ఒక రకమైనటువంటి విధులు నిర్వహిస్తుంది. వాటితో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మోహరించాయి. ఏదైనా అగ్ని ప్రమాదం కానీ, బాంబులతో కానీ, వైమానిక సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఎయిర్ స్ట్రైక్స్ కానీ జరిగినట్లయితే ఉట్టిన అక్కడ ఉన్నటువంటి ఫైర్ ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఇప్పుడు ఈ మన విజులో చూస్తున్నట్టుగా ఏదైనా సైరన్ వినిపించగానే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి అలర్ట్ అనేది కూడా కావాల్సి ఉంటుంది. ప్రజలు అందుకు సన్నద్ధంగా ఈ సైరన్ వినిపించగానే నేలపైన పడుకోవడం కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో సేఫ్ ప్లేస్లకి వెళ్లేందుకు అవసరమైనటువంటి చర్యలు అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి పౌర సమాజం పూర్తి స్థాయిలో సన్నద్ధతగా ఉండాలి. ఇలా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉత్పన్నమైనప్పుడు సైరన్స్ అనేది కూడా మోగిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ బిల్డింగ్లో కనుక ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఎలా వ్యవహరించాలి, సివిల్ డిఫెన్స్కు సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం ఆ బిల్డింగ్లోకి వెళ్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు. ఆ లోపల ఉన్నటువంటి ఎవరైతే ప్రజలను ఉంచారో వారికి ఈ సందర్భంలో ఇట్లాంటి సిచ్యువేషన్ కనుక రేపు భవిష్యత్తులో ఉత్పన్నమైతే వారు ఎలా యాక్ట్ చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించి ప్రస్తుతం ఈ డ్రిల్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ స్ట్రెచర్స్ని ముందస్తుగానే ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎమర్జెన్సీగా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాటికి సంబంధించి వారిని బయటికి తీసుకొచ్చేందుకు కావచ్చు, లేకపోతే వాటిని అందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేస్తారు. ఈ మొత్తం డ్రిల్ అంతా కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పుడే మనం అంబులెన్స్ని కూడా వచ్చింది. ఎవరైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లయితే, ఏదైనా ఘటన జరిగినట్లయితే, దుర్ఘటన కనుక జరిగినట్లయితే వారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు వారికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించి మెడికల్ అంబులెన్స్లను తీసుకొచ్చారు. ఇక వాటితో పాటు స్ట్రెచర్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ ఆపరేషన్ అంతా కూడా, ఈ డ్రిల్ అంతా కూడా ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మొత్తంగా ఈ 3 డిపార్ట్మెంట్లు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, మొత్తంగా ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయి. హెల్త్ మాక్ డ్రిల్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేశాయి. రేపు రానున్నటువంటి రోజుల్లో ఏదైనా ఉత్పన్నమైతే, ఏదైనా ప్రమాదం ఉత్పన్నమైతే కనుక వాటికి సంబంధించి ఎట్లా తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి ఆక్సిజన్కి సంబంధించినటువంటి సిలిండర్స్ని
వాటితో పాటు స్ట్రెచర్స్ని కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు మాక్ డ్రిల్స్ పైన చాలా ఫోకస్ పెట్టింది. ఏదన్నా యుద్ధం లాంటి పరిస్థితి కనుక ఉత్పన్నమైనట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రిపరేషనరీ ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకునేటువంటి అవకాశం అనేది కూడా దొరుకుతుంది. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఎమర్జెన్సీ ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్, V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.